శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి ఆగస్టు నెలలో 27, 28, 29, 30 తారీఖుల్లో జరగబోయే పరిణామాల గురించి అయితే ఈ రోజు మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి జాతకులు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి, నలుగురికి మంచి జరగాలని చెప్పి మీరు నిరంతరం తప్పించేటటువంటి విశాల హృదయం, అపారమైనటువంటి దూరదృష్టి ఉన్నవారు. అయితే మీరు సమాజం కోసం, ఇతరుల కోసం తాపత్రయం పడేటటువంటి మీ జీవితంలో ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించినటువంటి చీకటి రోజులు ముగిసేటటువంటి సమయం ఈ 4 రోజుల్లో మీకు ఒక పరిష్కారం రూపంలో దొరకబోతుంది. మీ తలరాతను పూర్తిగా తిరగరాసేటటువంటి పవిత్రమైనటువంటి అరుదైన విధి వ్యూహం ఈ రోజు నుండి ఈ 4 రోజుల్లో ప్రారంభం కాబోతుందని తెలుసుకోండి. ఇన్నాళ్ళు మీరు చూపించినటువంటి మంచితనాన్ని, త్యాగాలను ఈ లోకం చేతకానితనంతో జమకట్టి నవ్వుకుంటూ కాలం గడిపేసింది. వీళ్ళకి ఎంత చేసినా పిచ్చి పనులు చేస్తారు. నలుగురి కోసం తాపత్రయ పడేవారే కానీ ఎప్పుడూ కూడా మీకోసం మీరు ఏదీ చేసుకోరంటూ లోకం మిమ్మల్ని చూసి హేళన చేసింది, చులకనగా చూసింది. ఎంతో మంది మిమ్మల్ని అసహించుకున్నారు. అలాంటి ప్రతి ఒక్కరి కళ్ళ ముందు మీరు తప్పకుండా ఒక విజేతగా ఉన్నతమైనటువంటి స్థానంలో మిమ్మల్ని మీరు నిలబెట్టుకోబోతున్నారు. మీ ఆలోచనలు, మీ ఆలోచన విధానాన్ని, ఐడియాలను దోచుకుని మీపైనే పెత్తనం చలాయించేటటువంటి నకిలీ మనుషులకు మాటలతో జవాబును అయితే అస్సలు ఇవ్వడానికి మక్కువ చూపకండి. ఎందుకంటే రాబోయే 4 రోజుల్లో మీరు సాధించేటటువంటి అపారమైనటువంటి విజయం, అది చిన్నదైనా పెద్దదైనా, ఐశ్వర్యమైనా లేదంటే ఒక మంచి అవకాశమైనా మీకు తప్పకుండా ఒక అద్భుతమైన మీ జీవితంలో జరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేశారో వారి నోళ్ళు మూగబోతున్నాయి. అయితే ఈ విషయాన్ని మీరు పరిపూర్ణంగా విశ్వసించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టి కంటి మీద కొనుకు లేకుండా చేసినటువంటి శని భగవానుడి యొక్క కఠినమైనటువంటి పరీక్షా సమయం ఇక ముగిసిపోయిందని చెప్పుకోవాలి. మీ జాతకంలో శని భగవానుడు తన యొక్క కర్మల భారాన్ని తొలగించేసి మీకు రాజయోగాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ మనసులో వంక లేనటువంటి నిజాయితీ ఉన్నప్పటికీ ఈ స్వార్థపరమైనటువంటి ప్రపంచంలో మీరు ఎన్నో వెన్నుపోట్లను పొడుచుకున్నారు. కానీ మీ నిశ్శబ్దానికి, మీరు కార్చినటువంటి ప్రతి ఒక్క కన్నీటి చుక్కకు ఈ భూమి నుండి న్యాయం జరిగేటటువంటి శుభ సమయం ఆసన్నం కాబోతుంది. అసలు చెప్పాలంటే మీకు మీ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడానండి భగవంతుని యొక్క అనుగ్రహంతో పాటుగా కాలం యొక్క పరీక్షలు అనేవి మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టినప్పటికీ కూడా కాలం పెట్టినటువంటి పరీక్షలకు మీరు గురయ్యారే తప్ప వాటికి ఎప్పుడూ కూడా మీరు బందీ కాలేదు. ఎందుకంటే దైవానుగ్రహం మీపై నిండుగా ఉంది. కాబట్టి మీ రక్తంలోనే అపారమైనటువంటి తెలివితేటలు, సృజనాత్మకత, నలుగురికి సహాయం చేసే గొప్ప సంస్కారం అమిరి ఉంటాయి. అయితే విచిత్రం ఏమిటంటే మీకున్నటువంటి ఆ విశాల హృదయమే బయట ప్రపంచంపై మీకున్నటువంటి అమితమైనటువంటి ప్రేమే మిమ్మల్ని నిలువునా ముంచేస్తుంది. ఇతరుల జీవితాలను చక్కదిద్దడానికి మీరు పడినటువంటి తాపత్రయం ఏదైతే ఉంటుందో మీ సొంత జీవితాన్ని నాశనం చేసుకోవడానికి అది మూల కారణంగా ఉంది. మీరు చేసిన మొదటి అతిపెద్ద తప్పు సొంత కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి బయట వారికి, బంధువులకు అతిగా ప్రాధాన్యత ఇవ్వటం. పరాయి వ్యక్తుల అవసరాల కోసం మీ సొంత రక్త సంబంధికులను సైతం, అలాగే ఇంట్లో వారిని సైతం పక్కన పెట్టి వారికి సహాయం చేస్తున్నారు. అలాంటి బయట మనుషులు అవసరం తీరాక మిమ్మల్ని కనీసం గుర్తించకుండా విసిరేసినట్లుగా మిమ్మల్ని తీసి పారేస్తున్నారు. అలాగే మీరు చేసినటువంటి మరొక తప్పు, ప్రతి విషయానికి కూడా లాజిక్ వెతుకుతూ బంధాల్లో ఉన్నటువంటి ఎమోషన్స్కు ప్రాధాన్యత ఇవ్వకపోవటం, వాటిని పక్కన పెట్టడం, ప్రతిదానికి ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉండడం, సొంత ఇంట్లో ఉన్నటువంటి మనుషులకు దూరమైపోయి మీరు ఒంటరి వారిగా ఈ రోజు మిగిలిపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇక మీరు చేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు, మీ వద్ద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బిజినెస్ ఐడియాలను, ప్లాన్లను ఇతరులకు ముందే లీక్ చేసేయడం, మీ ఆలోచనలను ఉచితంగా 10 మందికి బాగా ప్రసాదంలాగా పంచిపెట్టడం. మరి ఆ ఐడియాలను ఎవరైనా కానీ కాపీ కొట్టకుండా ఉంటారా చెప్పండి? కాపీ కొట్టి మీకంటే ముందు వారే లాభపడిపోతున్నారు. మీరు మాత్రం ఖాళీ చేతులతో మిగిలిపోయి మీ తెలివితేటలకు తగినటువంటి ఫలితం దక్కక తీవ్రమైనటువంటి నిరాశతో మునిగిపోయి ఉంటున్నారు. అయితే మీరు చేస్తున్న మరొక
పెద్ద తప్పు. నాకు అన్నీ తెలుసు. నేను ఏం చేసినా కరెక్టేనని అంతర్గత పట్టుదల అంటే ఎవరైనా మీకు ఒక మంచి సలహా చెప్పినా, మీ మంచి కోరి ఏదైనా ఏది తప్పురా అది చేయొద్దు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరించినా కూడా మీకు అది నచ్చడం లేదు. మీకున్నటువంటి అతి ఆత్మవిశ్వాసంతో పక్కన విషయాలు అంటే ఎవరైనా ఇచ్చినటువంటి సలహాలను, విషయాలను పక్కన పెట్టి సొంత నిర్ణయాలతో దెబ్బ తిన్నటువంటి రోజులు చాలా ఉన్నాయి. పైకి ఎంతో ధైర్యంగా, గంభీరంగా మీరు కనిపిస్తున్నారు. లోపల మాత్రం మీ బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని చెప్పి బాధపడుతుంటారు. ఇక అర్ధరాత్రులు అయితే నిద్రపోకుండా మీ మెదల్లో రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. నిద్రలేమితో నలిగిపోతున్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. మీ ఈ ఒంటరితనాన్ని, మీ ఓర్పును ఆసరాగా చేసుకొని ఈ లోకం మిమ్మల్ని మరింత అణిచివేయడానికి చూస్తుంది. ఒకసారి నిజాయితీగా మీ గుండెపై చేయి వేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని ఇతరులు మోసం చేసింది కేవలం 20% మాత్రమే. మిగతా 80% మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. మీ పరిమితికి మించినటువంటి బయటకు చూపించేటటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఆలోచించకుండా చేసినటువంటి త్యాగాలు, లీక్ చేసినటువంటి కొన్ని ఐడియాలు మిమ్మల్ని ఈరోజు ఈ స్థితికి తీసుకువచ్చాయి. ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి చేదుగా ఉన్నా కూడా ఇది నిజమని చెప్పి మీరు కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకున్నటువంటి క్షణమే మీ విజయం వైపు మీరు మొదటి అడుగు వేసిన వారు అవుతారు. గతాన్ని తలుచుకొని బాధపడటం ఆపేసి జరిగిన తప్పుల నుండి పాఠాలను నేర్చుకొని జాగ్రత్తగా ఇకనైనా అడుగులు వేయడానికి ముందుకు సాగండి. ఇక మీకు ఎప్పుడూ కూడా అన్యాయం అయితే భగవంతుడు చేయలేదు. ఇన్నాళ్ళు మిమ్మల్ని పరీక్షించింది కాలం. అలాగే మీ కర్మ జన్మ అంటే పూర్వజన్మ కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మిమ్మల్ని బాధ పెట్టి ఉండవచ్చు. అయితే ఇప్పుడు పూర్తిగా మీకు అనుకూలమైనటువంటి రోజులు. మనకు ప్రతిరోజు కూడా ఒకేలాగా ఉండదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 4 రోజుల్లో మీకు ఏదో ఒక సరికొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీ ఐడియాలను రహస్యంగా ఉంచి విజయం సాధించడం ఎలాగా అని చెప్పేసి దీని గురించి పట్టు వదిలినటువంటి విక్రమార్కుల్లాగా మీరు ప్రయత్నం కనుక కొనసాగిస్తే తప్పకుండా మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి మీరు చేరుకుంటారు. అలాగే ఆర్థికంగా మీరు అనుభవించినటువంటి దయనీయమైనటువంటి మానసిక వేదన చాలా ఉంది. దాన్ని ఒక్కసారి తలుచుకొని చూడండి. అపారమైనటువంటి తెలివితేటలు, ప్లానింగ్ ఉన్నప్పటికీ మీ చేతిలో రూపాయి నిలవక తీవ్రమైనటువంటి మానసిక నరకాన్ని చూస్తున్నారు. అంటే ఎంత సంపాదిస్తున్నా డబ్బంతా ఇతరుల అప్పులు తీర్చడానికో లేదంటే కుటుంబ ఖర్చులకో ఇలా ఏదో ఒక విధంగా కొట్టుకుపోవటం మిమ్మల్ని బాగా వేధిస్తుంది. మీ వల్ల లబ్ధి పొందినటువంటి నకిలీ ఆత్మీయులు మీకు ₹1 అవసరం రాగానే ముఖం చాటేసి డ్రామాలేస్తున్నారు. నాకున్న తెలివితేటలకు నేను ఎప్పుడో కోటీశ్వరుణ్ణి అవ్వాలి, కానీ నా చేతిలో రూపాయి కూడా నిలవటం లేదే అని చెప్పి మీరు మాత్రం కుమిలిపోతూ ఉన్నారు. ఆర్థిక సమస్యలు పెరిగిపోయి డబ్బు ఇచ్చేవాళ్ళు కఠినమైనటువంటి మాటల వల్ల పరువు పోతుందేమో అని చెప్పి నిద్రలేని రాత్రులు మీరు గడిపారు. ఇక ఇంట్లో వెలుగుతున్నటువంటి చిన్న లైట్ వైపు చూస్తూ భగవంతుడా, నా పిల్లలకు మంచి భవిష్యత్తు నేను ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి చాలా రకాలుగా బాధపడ్డారు. అయితే నా పరువు బజార్న పడుతుందా, నా తెలివితేటలు అన్నీ కూడా వేస్ట్ అయిపోయాయా, నేను ఎవరిని అడగాలని చెప్పి కన్నీరు కార్చారు. అయితే మీ కంటి నుండి కారినటువంటి ప్రతి కన్నీటి చుక్కకు భగవంతుడే స్వయంగా మిమ్మల్ని అనుగ్రహించడానికి మీకు అవకాశాలను ఇవ్వబోతున్నాడు. అయితే గుర్తుపెట్టుకోవాలి, మీరు కార్చిన కన్నీరు ఎప్పుడూ కూడా మీకు అద్భుతమైనటువంటి ఐశ్వర్య యోగాన్ని ఈ రోజు ఇవ్వబోతుంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం కాబోతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ తెలివితేటలకు తగిన నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. 4 వైపుల నుండి మీకు ధనం మీ చేతికి అందుతుంది. అంతేకాదండి, మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఏ రూపంలో ఎలా లభిస్తుంది అనేది మీరు కూడా తెలుసుకోలేనంత ఆశ్చర్యాన్ని పొందుతారు. భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి, నమ్మండి. ఇక మీ ఆరోగ్య విషయంలో అయితే మీరు చేస్తున్న అతిపెద్ద నిర్లక్ష్యం. ఒక్కసారి నిజాయితీగా మీకు మీరు చెప్పుకోండి. పాత నష్టాల నుండి కోలుకొని నూతనంగా వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తారు. అదే సంకల్పాన్ని మనసులో అనుకోండి. మిమ్మల్ని దెబ్బతీయాలని చూసిన వారే మీ వ్యూహాలకు భయపడే పరిస్థితి వస్తుంది. అయితే ఎవరిని గుడ్డిగా నమ్మి సంతకాలు లాంటివి పెట్టకండి. హామీగా కూడా ఉండకండి. ఉద్యోగస్తులకైతే ఈ సమయంలో ఆఫీస్ వాతావరణంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఆస్తి, భూములు లేదా కోర్టు వ్యవహారాలు, నలిగిపోతున్నటువంటి కొన్ని వ్యవహారాల్లో మీకు అనుకూలమైనటువంటి సమాచారం అందుతుంది.
అంతేకాకుండా ఎంతో కాలంగా నిలిచిపోయిన స్థల వివాదాలు, ఆస్తి పంపకాలు మేటర్లలో అనుకూలమైనటువంటి వార్తలు మీకు వినిపిస్తాయి. అలాగే కోర్టు కేసుల్లో ఉన్నవారికి ఊహించని విధంగా చట్టపరమైన ఊరట విజయం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీ హక్కులను కాలరాసిన ప్రత్యర్థులే స్వయంగా రాజీకి వచ్చేసి మీతోనే మాట్లాడే పరిస్థితి ఏర్పడవచ్చు. పాత ఆస్తులను అమ్మటం లేదా కొనుగోలు చేయటం ద్వారా ధనప్రాప్తి లభించి అప్పుల నుండి కొంచెం ఊరట కలుగుతుంది. సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఇన్నాళ్ళు పడినటువంటి కష్టాలు ముగిసిపోయి ఇల్లు నిర్మించే యోగం మీకు కనిపిస్తుంది. అంతేకాదు, ఆస్తికి సంబంధించిన పత్రాలు, సంతకాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. న్యాయవాదుల సలహాలను పాటించి అడుగులు వేస్తే విజయం మీకు దక్కుతుంది. పాత ఆస్తుల ద్వారా వచ్చే బకాయిలు మీ చేతికి అంది అప్పులను తీర్చివేసి అవకాశం ఉంది. అలాగే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు అనేవి మీకు మీ జీవితంలో చాలా బలంగా ముందుకు నడిపిస్తుంది. అలాగే ఈ ఆస్తి యోగం మీ కుటుంబ భవిష్యత్తుకు బలమైనటువంటి ఆర్థిక భద్రతను అందిస్తుంది. అయితే మీకు ఆత్మగౌరవం, సామాజిక ప్రతిష్ట, గౌరవ మర్యాదలు అన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చులకనగా చూసిన నలుగురు ముందు మీరు సగర్వంగా నిలబడేలాగా కాలం మీకు అవకాశాన్ని ఇస్తుంది. మీ మాట తీరు పూర్తిగా మారిపోతుంది. గతంలో మిమ్మల్ని దూరం పెట్టిన బంధువులు మీ సహాయం కోసం మీతో సంబంధాలు కలుపుకుంటారు. అయితే అహంకారం తలకి ఎక్కనివ్వకుండా వినయంతో వ్యవహరించండి. దీనివల్ల మీకు ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది. మీ గౌరవం కూడా శాశ్వతంగా ఉంటుంది. నలుగురికి సహాయం చేసే స్థాయికి భగవంతుడు మిమ్మల్ని తీసుకువెళ్తాడు. ఇక అలాగే అవమానాలు ఎదురైన చోటే ఇప్పుడు మీరు అత్యద్భుతమైనటువంటి సన్మానాలను పొందబోయేటటువంటి రోజులు. కాబట్టి చాలా ఆనందంగా ఉండండి. కుటుంబంతో కూడా సమయాన్ని గడపండి. ధైర్యంగా మీ ప్రయాణాన్ని కొనసాగించండి. అలాగే ఇంకా చెప్పాలంటే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి, విద్యార్థులకు నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. అంతేకాదు, చెడు స్నేహాల వైపు వెళ్లకుండా ఉంటే మీరు మంచి స్థాయిలో ఉంటారు. మీ శ్రమకు తగిన విధంగా ప్రతిఫలాన్ని భగవంతుడు అందిస్తాడు. మిమ్మల్ని విజేతలుగా నిలబెడతాడు. అంతేకాకుండా కుటుంబంలో శాంతి, సుఖశాంతులు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి సమయాన్ని పూర్తిగా ఆనందంగా కుటుంబ వాతావరణానికి ఎక్కువగా మక్కువ చూపించేలాగా ఉపయోగించండి. బయట వ్యక్తులపై ఉన్న శ్రద్ధను తగ్గించి సొంత ఇంట్లో వారి భావాలను గౌరవించడం నేర్చుకోండి. భాగస్వామితో ప్రశాంతంగా సమయాన్ని గడపండి. దాంపత్యంలో ఉన్న అపోహలు తొలగిపోయి మధురమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి రోజులు మీకు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి దైవ దర్శనాలకు వెళ్ళటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఉద్రిక్తలు తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. అంతేకాదు, పెళ్లి కాకుండా ఆగిపోయిన యువతి యువకులకు అద్భుతమైన సంబంధాలు కుదిరి కళ్యాణ యోగం అనేది కనిపిస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఇల్లంతా సంతోషాలతో కోలాహలంగా మారే అవకాశాలు ఉన్నాయండి. సొంత కుటుంబ బంధాల విలువను గుర్తించి మెలగడం వల్ల మీ ఇల్లు ఒక స్వర్గంలాగా మారుతుందని తెలుసుకోండి. ఇక మీరు పాటించవలసినటువంటి కొన్ని దివ్యమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. మీరు తప్పకుండా ఈ నియమాలను అలాగే ఇచ్చినపాటి పరిహారాలను భక్తితో పాటించండి. ప్రతిరోజు ఉదయం ఈ 4 రోజులు స్నానం ముగించిన తర్వాత 108 సార్లు శని మంత్రాన్ని జపించండి. ఆపదల నుండి రక్షణ పొందడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అలాగే శనిదేవుడి సన్నిధిలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. నల్ల నువ్వులు శివుడికి సమర్పించడం జాతకంలో ఉన్నటువంటి శనిదోషాలు భస్మమై ఐశ్వర్యం మీకు లభించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, నల్లటి జంతువులకు, పక్షులకు ఆహారాన్ని అందివ్వండి. పేదలకు అన్నదానం చేయండి. పెసరపప్పు అలాగే పచ్చని ఆకుకూరలను దానంగా ఎవరికైనా ఇవ్వండి. గోమాత సేవ చేసుకోండి. తులసి మొక్క ముందు దీపం పెట్టుకోండి. అంతేకాదు, ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం సుందరకాండ పారాయణం లేదా వినటం వల్ల సమస్త దుష్ట శక్తులు తొలగిపోతాయి. పవిత్రమైన మనసుతో దైవారాధన చేస్తే మీ చుట్టూ ఒక దివ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. నమ్మకంతో అడుగు ముందుకు వేయండి. భగవంతుడు మీ కుటుంబాన్ని, మిమ్మల్ని రక్షిస్తాడు. మీకు లభించిన సంపదలో కొంత భాగం ఆకలితో ఉన్నవారికి ఇవ్వటం మీ విధిగా మార్చుకోండి. మీరు చేసే దానగుణం మీ సంతానానికి రక్షణ కవచంగా మారి వారి ఉన్నతిని అలాగే వారి ఆనందానికి తోడ్పడుతుంది. అహంకారం లేకుండా పొందిన సంపదను 10 మంది మేలు కోసం ఉపయోగిస్తే ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి శని భగవానుడు న్యాయప్రియుడు. మీరు ధర్మంగా ఉంటే ఆయన మిమ్మల్ని ఉన్నత శిఖరాలపై కూర్చోబెడతారు. ధర్మమే జయిస్తుంది అనేటటువంటి ఈ మాటను పూర్తి విశ్వాసంతో నమ్మండి. ఆనందంగా మీ జీవితాన్ని 4 రోజులు కూడా కొనసాగించండి.
మీ ప్రయాణాన్ని ఆనందంగా ఉంచుకునేలా చేసుకోండి. విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. మంచి కర్మలు చేయటం వల్ల అంతా కూడా మంచి జరుగుతుంది. మరి తెలుసుకున్నారు కదండి. మీరు పడినటువంటి ప్రతి కష్టాన్ని అనుభవించిన ప్రతి అవమానాన్ని భగవంతుడు తన లెక్కలోకి తీసుకున్నాడు. న్యాయం ఆలస్యమైనా కానీ ధర్మాన్ని నమ్మిన భక్తులకు భగవంతుడు ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు. ఈ వీడియోలో సమాచారం నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి.